రఫా మీదన ఇజ్రాయెల్ దాడి చేసింది, సాధారణ ప్రజలు చనిపోయారు. పాలస్తీనా మీద దాడి చేస్తుంది, 35,000 మంది చనిపోయారు. ఎస్, ఖచ్చితం. దాన్ని వ్యతిరేకించాలా, తప్పు పట్టాలి కూడా. సామాన్య ప్రజలు చనిపోవడం ఎప్పుడైనా తప్పే. తమ మధ్యనే తీవ్రవాదులు ఉంటే ఆ సామాన్య ప్రజలు ఎందుకు ఎదిరించట్లేదు అంటే, తీవ్రవాదికి ఉన్న బలం ముందు సామాన్యుడు సమిదైపోతున్నాడు. వాళ్ళు ఉండాల్సిన స్కూళ్ళు, యూనివర్సిటీలు, కాలేజీలు, ఆసుపత్రులు, చివరికి శరణార్థి శిబిరాలను కూడా కబ్జా చేస్తున్నది ఎవరు? హమాస్ తీవ్రవాదులు. చివరికి తీవ్రవాది చచ్చిపోయాడు, ఒక్క హమాస్ తీవ్రవాది చచ్చిపోయాడని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఒప్పుకున్నారా? చచ్చిపోయిన హమాస్ తీవ్రవాదుల్ని పాలస్తీనా పౌరులుగా చూపెడుతున్నారు. అంటే పచ్చి దగ ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. ఈ దగా చేసేవాళ్ళు కాశ్మీర్ విషయంలో అదే దగ. కాశ్మీర్ వివాదాన్ని రావణ కాష్టల 70 ఏళ్ళ నుండి రగిలిస్తూ ఉంటే ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దేశంలో? సామాన్య పౌరులే కదా చనిపోయింది. బాంబు దాడుల్లో హైదరాబాద్లో చనిపోయింది ఎవరు? బెంగళూరులో చనిపోయింది ఎవరు? పూణేలో చనిపోయింది ఎవరు? వీళ్ళందరూ చనిపోయినటువంటి వాళ్ళందరూ సామాన్య పౌరులే కదా. కాశ్మీర్లో ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు? ఒక్కళ్ళన్నా దాని మీద మాట్లాడుతున్నారా? ఆల్ ఐస్ ఆన్ రఫా అని పెట్టినటువంటి వాళ్ళు ఆల్ ఐస్ ఆన్ కాశ్మీర్ అని ఎప్పుడన్నా మన వాళ్ళకి సంఘీభావంగా చేశారా? అంటే మన పౌరులు చచ్చిపోతున్నా సరే మనకి పట్టదు. వేరే దేశంలో ఉన్నటువంటి మైనార్టీలకు సంబంధించి, అక్కడ మైనార్టీ కాదు వాళ్ళు మెజార్టీ, ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీలు చచ్చిపోతుంటే తప్పేముంది అన్నట్టు వ్యవహరిస్తాం. ఈ దేశంలో ఉన్న మైనార్టీలు వేరే దేశంలో పాలస్తీనాలో మెజార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోతుంటే కన్నీరు కారుస్తున్నాం. ఎంతవరకు రైట్ అనేటువంటిది ఆలోచించుకోవాల్సిన అంశం.